कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मंगलं कुरु। ओय उन्नवा ओय उन्नवा కొంచెం చాయ్ అన్న పెట్టేయకుండా ఏం చేస్తున్నవే? పేపర్లో రాశి ఫలాలు చూసుకుంటున్నానే. అవునా, ఎట్లుందట నీ జాతకం? కొత్తగా ఏముంది, మన లగ్గంలోనే జరిపాయి జీవితం అంతా. మారింది నీ జీవితం కాదు, నా జీవితం. నెత్తి నోరు మొత్తుకొని చెప్పిన మా వాళ్ళకి అద్దని, అయినా నీకు ఇచ్చి చేసిరు, ఆగని చేసిరు. నీకేమైంది? మంచిగా ఉన్నావు కదా. నా సొంత మొగుడు దొరకడం నీ అదృష్టమే. పెట్టి పుట్టినవు. నా బతుక్కి అంత అదృష్టమా సారు? అదృష్టం వచ్చి ఆకిట్ల కూర్చునే లోపు దరిద్రం వచ్చి దర్వాజా తీసుకొని ఇంట్లో కూర్చున్నట్టుంది నా బతుకు. ఏమంత కష్టం వచ్చిందే నీకు? ఏమన్నా బయట పనుకోమన్నా లేకపోతే పొలం పనుకోమన్నా? ఇంతలో ఉండబడుతుంది, వండింది తినబడుతుంది. ఏంది నువ్వు వండితే నేను తింటున్నానా? మరి లేకపోతే ఏంది, మీ తాత వండుతుండా? జర చూడు రే మీరు ఏం మాట్లాడుతుందో. పొద్దుగా లేచి నుంచి వాకిలు నూకే నేనే, సాన్పేసేది నేనే, ముగ్గేసేది నేనే, అన్ని వేసేది నేనే. ఇజ్జత్ అవుతుందని చెప్పి ఎవ్వరికి చెప్పుకోలేను. బజారు మీరు కూడా ఊళ్ళో చెప్పకూడదు. అంటే నేను ఎప్పుడు వంట చేయలేదా ఏంది? ఎప్పుడన్నా వంట చేసిన ముఖమేనా ఆయన ఇది? ఇది వంట ఎట్లా చేస్తుందో తెలుసా మీకు? మంచిగా చపాతీలు మంచిగానే ఉన్నాయి, కొద్దిగా ఆడాడ కాలుతలేవు, మంచిగా కాదు. మంటూ జరా బాగానే కాలుతున్నాయి. అబ్బా మంచిగా ఉన్నాయి. ఇంట్లో ఎల్లిపాయ కారం అయితే కమ్మ ఉండు. అవునా? అవునే. అబ్బా కొద్దిగా ఎల్లిపాయ కారం నూరియవా అని. నూరిస్తా. ఎందుకు నూరియా? ఎల్లిపాయ కారం నూరి నీకు అల్లం పడితే సూపర్ ఉంటుంది. చూసిరా, కళ్ళ కారం పెడతా అంటే మొగన్ మీద ప్రేమ ఉట్టుకొస్తుంది. ఎందుకు గట్ల కోపానికి వస్తానవే? నీ కూడా వేసితా లే, నువ్వు కూర్చో, నేను చేస్తా. వేసిదు దామాలా? కమ్మ ఉందానే? ఏంది లక్ష్మణు? రజిత, ఏం టాలెంట్ అనేది. వాడికి వచ్చే చూసి నువ్వే వంట చేస్తున్నాడు విండపిస్తున్నావులే. గంతగానం బాధపడతాను. ఈ బాధ కాదు వదినే, పట్టరాని ఆనందం. ఎందుకో గంతగానం ఆనందం? కాదు వదినే, మీ ఇద్దరిని చూస్తుంటే నేను కూడా పెళ్లి చేసుకొని నా పెళ్ళంతో రొట్టెలు చేసుకోవాలనిపిస్తుంది. ఈడొకడు సింగిల్ సీన్ చూసి సినిమా మొత్తం ఊహించుకుంటాడు. అరే లచ్చి, లగ్గం చేసుకుంటే నువ్వు అనుకున్నట్టు ఉండదురా. అవునే, మీ ఇద్దరు చూస్తే గట్లా అనిపిస్తుంది కానీ. అరే లచ్చి, నీకు అనిపించే పులి తోకనేరా. పులి నీకు లగ్గమైన కనబడుతుంది. పులిని దూరంగా చూడాలనుకోవాలి కానీ నువ్వెందుకు పులితో సంసారం చేస్తా అంటావు? మీ అన్న గట్లనే అంటాడు గాని రొట్టె తింటావా? వద్దనే, మీ ఇద్దరు తినాక నాకు కడుపు వచ్చింది. ఏంది? చిచి, కడుపు నిండింది వదినే, చాలుగా వెళ్తున్నా. ఇక తిన్నకాడికి మాసాలు గాని రొట్టెలు చేద్దురా. ఇంటి ఇంకా ముఖం దానా యాడ దొరికిన నాకు? అదే ఎందుకు లేస్తాను, కూర్చో. దయ్యంగిలో ఆడినా ఇవ్వాలి నీకు. ఒకసారి లేవమంటావు, ఒకసారి కూర్చోమంటావు. అయ్యో గంతగానం గరం అవుతున్నావు ఏందే? ప్రేమ కొద్ది రొట్టెలు చేసిద్దా నీకు?
నీకు ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు వంట చేస్తావు ఇబ్బంది తెలియదు. పని తీరిందా? ఏడ తీరింది అత్తమ్మ, ఒక్క పని చేస్తున్నాడా నాకు? ఇగో చూడు రొట్టెలు చేసిస్తున్నా ఇట్లా మింగుతూనే ఉండవట్టే. అమ్మని అమ్మ ఏంద్రా పోడా గిట్ల చేస్తే ఎట్లుంటది? తిన దగ్గర నేర్గేటట్టు నువ్వు నీ దొంగ ముఖం దానా ప్లేట్లో రొట్టేసి ఫేస్ మీద తిప్పిస్తావా? ముందు నీ సంగతి చెప్తా. నువ్వేం చెప్పేది నా సంగతి? వేసిన రొట్టె తిని సప్పుడేకుండు, లేకపోతే గుండు అలుగుతుంది. దేనికోసం వచ్చినవే అత్తమ్మ? కళ్యాణకు తీసుకోదామని వచ్చిండే. కళ్యాణ కోసం వచ్చిన దానివి సప్పుడు చేయక కళ్యాణకు తెంపుకోక ఈ ముచ్చట నీకు అవసరమా? ఇది గిట్లా చేస్తుంది అంట. ఇగో చెప్పింది చాలు గాని ఇగో నిన్నే. ఏంటిది ఈగో ఈగ అని గొక్కుతున్నావు? గోడం గొక్కితే సున్నం వస్తుంది, నన్ను గొక్కితే రక్తం వస్తుంది. గోకుడు ఆపి ఏందో చెప్పు. అబ్బా ఇక చీరలు ఇస్తిరి అయ్యవా అనే ఫంక్షన్ పోవాలి, ఎట్లా ముడతలు పడ్డాయో చూడుపో. ఉత్తగానే ఉంటున్నావు కదా ఇంట్లో. చీరలు అన్నాక ముడతలు పడకపోతే ముగ్గులు ఎత్తాయే. ఇగో ఇప్పుడు ఇట్లా చీరలు ఇస్తిరి వేయలేదు అనుకో. ఏం చేస్తావే? ఏం చేస్తాను? నోరు లేస్తుంది బాగా. చక్కగా చిస్తిరి అయ్యి, లేకపోతే నిన్ను ఇస్తిరి ఎత్తా లోపల. అది స్త్రీ చేయాలి, దీన్ని స్త్రీ. ఇది మెత్తగా ఉంటే కొత్త కొత్త పనులని చెప్తుంది. ఏం చేయాలి? ఐడియా. అయ్యో ఏమైందయ్యా నీకు? గిట్ల పడిపోయినావు? ఏమైంది? లేవు లేవు లే. లేడు కదా. మహేషు, ఓ మహేషు. ఏమైందో అదినా? అమ్మయ్యా పోయిందా? ఇది ఉన్న పనులని నాతోనే చేపిస్తుంది. ఇది మీ అన్న ఇంట్లో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఏమైందో ఏమో, జల్ది చూద్దురా, దా జల్దిరా. ఎట్లా పడ్డాడు వాడిని? ఏమో ఉత్తనే పడిపోయిండు. ఆగాగు, కొంపదీసి నువ్వు చేసిన వంట తిన్నాడా ఏంది? ఊకోపిల్గా గీ టైంలో జోకి ఎత్తున్నవేంది? నేను ఎప్పుడన్నా వంట చేసినా? అయినా నీకెవరు చెప్పారు నేను వంట చేసినా అని? ఏమనుకుంటున్నావు మైగాడంటే? వాసన చూసి ఏం కూరనో చెప్పేటోని మనిషిని చూసి చెప్పానా? ఎవరు వంట చేస్తారో ఎవరు వంట చేయరో? ఏం వాసన చూసి చెప్తావు? ఇదేంటిది ఇట్లా అన్నది? తెలుసన్నదా తెలియకన్నదా? ఇది మళ్ళీ రావటే. వదినా ఇప్పుడే వస్తా. ఏడికోతున్నావు మహేషు? ఓ మహేషు, వచ్చి చూసిపో అంటే చూసిండి పోయిండు నీ పోరానికి. నా ఇంకో ఇస్త్రీ పెట్టి ఎందుకు తెచ్చినావు? గీ కింద పడ్డ మనిషిని చూస్తామని వెళ్తే బట్టలు ఇస్త్రీ వేయడానికి వచ్చినావా? సగం సగం చదువుకున్న మీయాసంతో గిరే గోసుంటుంది. చెప్పింది వినరు, చేసేదాకా ఆగరు. సోదాపి ఏం చేస్తున్నావో చెప్పు. సినిమాలల్లా హీరోలకేమన్నా అయితే హాస్పిటల్ లైసెన్స్ బాక్సులతోటి రుద్దుకుంటా ఛాతి మీద పెడతారు. హీరో టక్కని లేచి కూర్చుంటాడు. ఇప్పుడు నీ మొగడెట్లా లేవడో చూస్తా. ఈ ప్లగ్గంలో పెట్టు. అయ్యో
కాలుతుంది కదా మహేషు, ఏం కాదా? కాలితే ఏమవుతుంది? ఏం కాదు, పొక్కొస్తుంది. అయ్యో మెల్లగా, ఎక్కువ కాలిందనుకో వంట చేసి పెట్టడానికి నాకు ఎవ్వరు ఉండరు. ఉన్న పనులన్నీ నేనే చేయాలి. వెనకాడికి నీయాసి ఉంటుంది. మొగుడు కొట్టి నన్ను ఏడవలేదు కానీ తోడికోడలు నవ్విందని ఏడిచిందట. అయ్యో నేనేం చేయాలి మరి? నాకు ఏ పనులు రావు. ఉన్నాయన్న ఆయననే ఎత్తాడు. ఎందుకయ్యో? నేను మీ అన్నని కట్నం ఇచ్చి కొనుక్కున్నా, మరి నేనెందుకు ఎత్తా పనులు? నాకెందుకవ్వ ఈ లొల్లి? తోట పెట్టుకున్నాను తీట, నా పని నేను చేసిపోతా. ఇద్దరు కలిసి చంపుతారా నన్ను? నీ వేసిన పెళ్ళమ్మంటే చాలు నరకం నటింటో చూపిస్తారు. ఏం చేసినా నీకోసమే కదా నేను చేసేది. రే నువ్వేంద్రా దాంతో కలిసి నాకు షాక్ పెడుతున్నావు? అయినా నిన్న ఏం లాభంలే, ముడ్డి నీదిగా అనుకుంటే ముంబై దాకా దేకమంటావు. ఏం చేసేవే నా కోసం? ఉన్న పనంతా నీ మీద పడుతుందని చెప్పి నాకు ఇట్లా ప్లాన్ చేసావు. ఇప్పుడు చెప్తా, నేను ఇప్పటి నుంచి ఇంటి పని వంట పని మొత్తం నువ్వే చేయాలి. సమజైందా? నీకే నేను చెప్పేదంతా వినబడుతుందా? ఇంటి ముఖం దానా వినబడ్డది. ఏయ్ ఏంటిది? సక్కగూడువే. ఉడతాది కనబడతలేదా? ఏంటిది అంతా? దాంట్లో అట్లే ఉంది మొత్తం. ఏం ఉడుస్తున్నావు? ఇది మంచి కూడా ఇది. నాకు కరెంట్ షాక్ కొట్టుడేమో కానీ ఏ పని చేస్తలేడు, అన్నీ తప్పించుకుంటాను. ఇస్తిరి ఎత్తే చీర విన ముడతలు పోతాయి అనుకున్నా కానీ నా మొగని విన ముడతలు పోయి చక్కగా అయింది. ఇదంతా మైగాని పని. అరే మైగా, ఇదంతా నీ వల్లేరా. ఆకు లెక్కుండే నా మొగుడు మేకు లెక్క అయిండు. ఇంకోసారి 10 కలరా నీ సంగతి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్లీ గ్యాంగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కనున్న గంటని టక్కిన కొట్టండి.